తీసుకున్నారా అని ఇంకో టాపిక్ తీసుకుంటే బాగుంటదన్న మా కోసం రిక్వెస్ట్. చెప్పండి అన్న. ఇప్పుడు బీఈడి చేసిన వాళ్ళము ఎగ్జిట్ అవకాశం వేయలేడన్నా. 5 లక్షల మంది ఉన్నాము. ఓన్లీ ఎంత వేస్తే అందులో పోస్టులు 5 లక్షల మంది కానీ 2000 పోస్టులు అంటే అందులో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. నా వికారాబాద్ డిస్ట్రిక్ట్ మొన్న రాసిన నాకు రిజర్వేషన్ పరంగా ఒకటే పోస్ట్ ఉంది అన్న. అయ్యో మంది అప్లై చేస్తే ఒక పోస్ట్ అంటే ఎట్లా అన్నా మరి? 10 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సీ ఇప్పుడు ఏజ్ అయిపోతుంది మనకు 10 సంవత్సరాల నుంచి వాడు ఒకటే డిఎస్ చేసిండు. ఒకటే డిఎస్ చేసిండు. అవును. తర్వాత 2 సంవత్సరాలకు డిఎస్ చేసింటేనా మాకు డిఎస్ వస్తుందా రాకుండా తర్వాత వీళ్ళు ప్రతి సంవత్సరం వేస్తామని చెప్తారు. ప్రతి సంవత్సరం వేస్తామని చెప్తారు చెప్పేటప్పుడు చెప్తారన్న. అట్లా కానీ వాళ్ళు వేస్తారో ఏ రోజు. ఇప్పుడు కూడా ఒక డిఎస్సీ ఉంది కదా. ఇప్పుడు ఒక డిఎస్సీ ఏప్రిల్ వస్తుంది కదా. అవునన్నా. మళ్ళీ అందులో ఇప్పుడు బీఈడి వాళ్ళకు ఓన్లీ ఎస్ఏ పోస్టులు, అది ఎస్ఏ పోస్టులకు బీఈడి వాళ్ళకి ఇలా మొత్తం ప్రమోషన్ ఇచ్చేసి పోస్టులు ఉంటుండేవు. ఆ ప్రమోషన్ ఇస్తే మనకు ఎస్జిటి కన్నా అవకాశం ఇవ్వాలి. అచ్చా బీఈడి వాళ్ళకి ఎస్జిటి లేదా? ఉంది కదా ఇప్పుడు. లేదన్న ఎస్జిటి లేదు. అదే ప్రాబ్లం ఉంది. డిఏడి చేస్తేనే ఎస్జిటియా? ఎస్జిటి అన్న. అచ్చా ఇంతకుముందు ఉంటుండే కదా ఎస్జిటి బీఈడికి. ఈసారి మార్చారు. ఇంతకుముందు ఎప్పుడు మార్చారు? మొన్న మార్చారు. మొన్న డిఎస్సికి అది ఎన్సిఆర్టీ గైడ్ లైన్స్ ప్రకారం కోర్టులో కేసేసి వాళ్ళు నెగ్గిండ్రు. ఇప్పుడు బీఈడి చేస్తే ఎస్ఏ పోస్ట్ కే ఎలిజిబిలిటీ అంతే నువ్వు చెప్పేది. అవునన్నా. స్కూల్ అసిస్టెంట్ కి. ఇంతకు ముందు గతంలో అందరూ బీఈడి చేసిన వాళ్ళే కదా ఎస్జిటీలు కొడితే తర్వాత ప్రమోషన్లు వచ్చేటి ఎస్ఏగా. అవునన్నా. అట్లా కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎగ్జిటోర్లకు ప్రమోషన్ ఇస్తున్నారు, ఫిల్అప్ చేస్తున్నారు. బీఈడి చేసిన వాళ్ళకు పోస్టుల్లో ఏం లేవు. డిస్ట్రిక్ట్ లో ఒక పోస్ట్ ఉంది. ఇంతకు అసలు ఆ ఒక్క పోస్ట్ కు 2000 మందిని ఎట్లా చదవాలన్నా ఏం చేయాలి? ఇప్పుడు అట్లా అనుకుంటే అందరు డిఏడి చదివేటోళ్ళు కదా, బీఎడ్ దాకా ఎందుకు పోతారు డిగ్రీ అయిపోయేదాకా? పాపం డిఏడిఎస్ ఎస్జిటి ఎలిజిబుల్. ఈ తెలుగు పండిట్ హిందీ పండిట్లకు కూడా అప్లై చేసుకుంటూ పీఈటీలు కూడా కొట్టుకుంటారు కదా మంచిగా ఇంటర్ చదివినాక. అదే అనేది గవర్నమెంట్ చాలా తప్పు చేస్తుందనా. బీఈడి చేసిన 5 లక్షల మంది మొన్న అప్లై చేస్తే కానీ 1900 పోస్టులే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఎంతసేపు ప్రభుత్వ బడులల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తలేదు. నిజంగా మంచి పిల్లలు మంచి విద్యార్థులు బయటకు రావాలి. గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటోళ్ళు ప్రభుత్వ బడులలో చదువుకొని ఇప్పుడు అవుతలేరు అని అంటా ఉన్నారు కదా. దీనికి కారణం ఇక మూలాలు అంటే గీడ ఉంటాయి, ఇష్యూస్ అంటే గిట్లా ఉంటాయి. నిజంగా బీఎడ్ చదివిన ఉన్నటువంటి ఒక అభ్యర్థికి, ఆ స్థాయి ఉన్నటువంటి అభ్యర్థికి ఉద్యోగం ఇస్తే ఆయన కదా దానికి కరెక్ట్ గా న్యాయం చేస్తాడు. తేడా ఉండదా? సిలబస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మరి. అందుకే అడుగుతా ఉన్నాను నేను. ఖచ్చితంగా నిజంగా మీకు పోస్టులు పెంచాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మీ ద్వారా డెవలప్ అవ్వాలి స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తారన్న టీచర్స్ ఎవరు లేరు. వాళ్ళ పిల్లల్నే చేస్తలేరు. గవర్నమెంట్ టీచర్ల పిల్లల్నే గవర్నమెంట్ స్కూల్లో చేపిస్తలేరు. తప్పకుండా అన్న మీ విద్యార్థులై నిరుద్యోగులై ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో మీకోసం నేను తప్పకుండా ఒక 5-10 నిమిషాల టైం తీసుకొని డైలీ మీకు సంబంధించి ఒక సబ్జెక్ట్ మాట్లాడతా. మీ అందరూ కూడా విద్యార్థులు నిరుద్యోగులు కూడా నాకు కాల్స్ చేయొచ్చు. మీ సబ్జెక్ట్ కూడా నేను డైలీ మాట్లాడతాను. నిన్న కూడా ఒక ఆయన పాపం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్ అట. అన్నా జర పోస్ట్పోన్, ఆయన అడిగేది ఎగ్జామ్ పోస్ట్పోన్ అడుగుతలేడు. జస్ట్ అప్లికేషన్ డేట్ ఒక రోజు ఎక్స్టెండ్ చేయమని చెప్పండి అన్న. అది సర్వర్ బిజీ ఉండి మేము ఓవరం అప్లై చేసుకోలేకపోయినాం, కాంట్రాక్ట్ సర్టిఫికేట్ రాలేదు మాకు అని చెప్తారు. అట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. సో మీకు సంబంధించిన మీ జాబ్ క్యాలెండర్ పెట్టుకొని రోజు మాట్లాడదాం. విద్యార్థులు కూడా నాతో మాట్లాడవచ్చు. నేను మీకు డైలీ అట్లా కూడా అందుబాటులో ఉంటా. తప్పకుండా మీ ఎవరెవరు ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు రైతులకు సంబంధించి పూర్తిగా మాట్లాడుతున్నా కదా. నాకు రైతులది మెయిన్ సబ్జెక్టు. మిగిలిన 5-10 నిమిషాలను మీకు కేటాయిస్తాను. తప్పకుండా హైడ్రాకి సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో పడుతున్న పేదోళ్ళ బాధలు ఖచ్చితంగా మాట్లాడతా. అట్లా నిరుద్యోగుల సమస్యలు కూడా మాట్లాడతా. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చున్నారు. 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. తీసుకొచ్చి ప్రియాంక గాంధీతో సరూర్ నగర్ స్టేడియంలో ఆనాడు ఏం చెప్పించారు? యూత్ డిక్లరేషన్లా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇది లేదు, అది లేదు, ఏది లేదు. సరేనా? ఓకే.